యథార్థవంతులు అంటే దేవునికి చాలా ఇష్టం అండి. యథార్థవంతులకి దేవుడు చాలా సమీపంగా ఉంటాడు. యథార్థవంతుల్ని దేవుడు ఎంతగానో ప్రేమిస్తాడు. వాళ్ళ ప్రార్థన ఆయనకి ఎంతో ఆనందంగా వినసొంపుగా ఉంటుందంట. ఎందుకంటే వాళ్ళ హృదయంలో ఏది పెట్టుకోరు, ఎవరిపైన ద్వేషం పెట్టుకోరు, ఎవరిని కూడా ద్వేషించరు. ఎవరైనా ఏదన్నా అన్నా తప్పు లేకపోయినా సరే ఇతరులు చాలామందిని ద్వేషిస్తుంటారు. తప్పు లేకపోయినా సరే వాళ్ళపైన నిందలు వేస్తుంటారు. అయినా సరే యథార్థవంతులు ఎలాగుంటారంటే పోనీలే నా సహోదరుడే కదా అన్నది, పోనీలే నా చెల్లే కదా అంది, పోనీలే నా తల్లిదండ్రులే కదా అంది, పోనీలే నా భార్యే కదా అంది, ఎవరో కాదు కదా, క్రీస్తు ప్రేమతో వీళ్ళని ప్రేమిద్దాము, శత్రువునైనా సరే మనము ప్రేమించాలి అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. అటువంటి వారిని దేవుడు ఎంతగానో ఇష్టపడతాడంట. వాళ్ళ హృదయంలో ఏది పెట్టుకోకుండా దేవుడి వద్ద క్లీన్ హార్ట్తో, పూర్ణ హృదయంతో వచ్చి వాళ్ళు ప్రార్థించినప్పుడు వాళ్ళ ప్రార్థన ఒక ఇంపైన ధూపము వలె దేవుని సన్నిధికి అలాగే వెళ్ళిపోతుందండి. రోజు వాళ్ళు చేసే ప్రార్థన వినడానికి ప్రభువే ఇష్టపడతాడు. అలాంటి వాళ్ళ నోట నుండి వచ్చే మాట కొరకు ఆయన ఆసక్తిగా ఎదురు చూస్తాడంట. నా కుమార్తె ఎప్పుడు నా దగ్గరికి వస్తుంది, నా కుమారుడు నా దగ్గరికి ఎప్పుడు వస్తాడు అని ఆయన ఆశతో కనిపెడుతూ ఉంటారట. హల్లెలూయా.